ఇండియన్ పొలిటికల్ సిస్టమ్. దిస్ ఈస్ బైరా శివపోతురాజు, స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ, గుంటూరు. సో మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రియాంబుల్లో ఉన్నటువంటి పవర్ఫుల్ టర్మ్స్ సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. దాన్నే మనం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర అని చెప్పేసి అంటాం. ఒక్కొక్క టర్మ్ తీసుకొని మనం విశదీకరిస్తే మనం ఆ యొక్క ఆశయ సాధన అనేది వీటి మీద ఏ విధంగా ఆధారపడి ఉంది అనేది మనకు అర్థమవుతుంది. సార్వభౌమాధికారము అంటే ఏమిటి? సార్వభౌమాధికారం అంటే ఏమిటి? 1947కు ముందు చూసినట్లయితే మనం వలస పాలనలో ఉన్నాం. మన భూభాగాల మీద వేరే దేశస్తుల యొక్క ఆధిపత్యం కొనసాగింది. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత, రాజ్యాంగం కమెన్స్మెంట్ అయిన తర్వాత భారత భూభాగాల మీద తప్పనిసరిగా మన సరిహద్దుల దాకా మనమే సంపూర్ణ అధికారాన్ని కలిగి ఉండటాన్ని సార్వభౌమాధికారము అని చెప్పేసి అంటాం. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ మనం కామన్వెల్త్ దేశాల్లో సభ్య దేశంగా ఉన్నాం. ఈ కామన్వెల్త్ దేశాల కూటమిని ఏర్పాటు చేసింది ఎవరయ్యా అంటే ఇంగ్లాండ్. ఇంగ్లాండే మనల్ని పరిపాలించింది. ఈ కామన్వెల్త్ సభ్య దేశాల దేశం 1931 ఆ ప్రాంతాల్లోనే ఏర్పడింది. అయినప్పటికీ స్వాతంత్రం వచ్చినప్పటికీ మనం కామన్వెల్త్ దేశాల కూటమిలో కొనసాగుతూ మన ఐడెంటిటీ దెబ్బతినకుండా మన యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ రావాలి. తర్వాత 1945లో వచ్చినటువంటి మనకి ఐక్యరాజ్య సమితిలో మనం ఒరిజినల్ మెంబర్స్, అంటే మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి 51 దేశాల్లో భారతదేశం ఉంది. ఎందుకంటే అలాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో మనం చేరితే మనకు స్వాతంత్ర్యం తొందరగా వస్తుందని చెప్పేసి 1945లోనే మనం ఐక్యరాజ్య సమితిలో జాయిన్ అయ్యాం. అంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి 193 దేశాల్లో భారతదేశం సభ్యత్వం కలిగి ఉన్నప్పటికీ, అదేవిధంగా మనకి కామన్వెల్త్ దేశాల కూటమిలో సభ్యత్వం కలిగి ఉన్నప్పటికీ మన యొక్క భూ సరిహద్దులపై మనమే ఆధిపత్యాన్ని కలిగి ఉండి మనం కొనసాగే పద్ధతిని సార్వభౌమాధికారం అని చెప్పేసి అంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.